నీళ్ల బకెట్ పై ఎలాంటి మూత పెట్టకుండా వదిలేసినట్టుగా ఎవరైనా పెట్రోల్ డీజిల్ ని వదిలేస్తారా? పెట్రోల్ డీజిల్ కి మండే స్వభావం ఉంటుంది. డేంజర్ అని తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? జడ్చలలో ఓ బంకు ఓనర్ ఇలానే చేశాడు. ప్రస్తుతం ఉన్న చమురు షార్టేజ్ ని క్యాష్ చేసుకోవడానికి అక్రమ పద్ధతుల్లో డీజిల్ ని నిల్వ చేశాడు. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. జడ్చలలో ఒక పెట్రోల్ బంక్ లో అరాచకమైన దృశ్యం కనిపించింది. అక్కడ బహిరంగంగా ఓ సింటెక్స్ ట్యాంక్, కొన్ని డ్రమ్ముల్లో భారీగా డీజిల్ ని నిల్వ చేశారు. బంకులోనే ఓ గోడ పక్కన ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా స్టోర్ చేశారు. అక్రమ పద్ధతుల్లో ఇలా నిల్వ చేయడం ప్రమాదం అని తెలిసి ఇలా చేశారంటే వీళ్ళని ఏమనాలి? డీజిల్ ని దొడ్డిదారిని అమ్ముకునేందుకు సైడ్ చేశారని కాసేపు అనుకుందాం. కనీసం దానికి మూతైనా పెట్టాలిగా, అది కూడా చేయలేదు. కేవలం ఓ క్లాత్ కప్పారు. దానిపై ఓ పాత ఫ్లెక్సీ ఉంటే దాన్ని వేసి అలానే వదిలేశారు. అసలే ఎండాకాలం, ఏమాత్రం తేడా వచ్చినా బగ్గుమని మంటలు రావటం ఖాయం కదా. ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో డీజిల్ ని నిల్వ చేసిన విషయం తెలిసి సివిల్ సప్లైస్ అధికారులు దాడులు చేశారు. నాగసాల బంక్ లో 2700 లీటర్ల డీజిల్ ని సీజ్ చేశారు. ట్యాంకులు, డ్రమ్ముల్లో నిల్వపై అదనపు కలెక్టర్ కి నివేదిక ఇచ్చారు. జడ్చర్ల మున్సిపాలిటీలో జరిగింది ఈ ఇన్సిడెంట్. డ్రమ్ముల్ని తీసుకొచ్చి అన్ని డ్రమ్ముల్ని నీళ్లతో నింపినట్టుగా డీజిల్ తో నింపేశారు. ఒకవైపు చాలా మంది వాహనదారులు ఒక 3 రోజుల క్రితం పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందని చెప్పి అందరూ పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్లి ఫుల్ ట్యాంకులు కొట్టించుకున్నారు. ఎక్కడ షార్టేజ్ వస్తుందో దాన్ని మనం క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో అతని ఈ విధంగా డ్రమ్ములు తీసుకొచ్చి డ్రమ్ముల్లో డీజిల్ నింపేశాడు. అక్రమంగా డ్రమ్ముల్లో డీజిల్ నింపిన దృశ్యాలే మనం చూస్తున్నాం. అధికారులు ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఆ తర్వాత దానికి కనీసం మూత కూడా బిగించలేదు. జస్ట్ ఆ రెడ్ క్లాత్ కనిపిస్తోంది మనకి, ఆ క్లాత్ ని కప్పేసి అలా ఉంచేశాడు. ఎంత ఫ్లేమబుల్! ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? దీనిపైన అధికారులు ఇప్పుడు యాక్షన్ తీసుకోబోతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ నాగసాల సమీపంలో ప్రకాష్ ఫిల్లింగ్ స్టేషన్ లో ఈ ఘటనని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. డ్రమ్ముల్లో డీజిల్ నిల్వ చేసి క్లాత్ తో కప్పటం చాలా డేంజర్ అంటున్నారు. సమీపంలో ఇసుక బట్టీలున్నాయి. అట్నుంచి ఏమాత్రం నిప్పురవ్వలు వచ్చి పడ్డా ఎంత పెద్ద ప్రమాదం. అలానే దగ్గరలో ఒక పాఠశాల కూడా ఉంది. అక్కడ వేలాది మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇలాంటి చోట ఇంత నిర్లక్ష్యంగా డీజిల్ స్టోర్ చేయడంపై మండిపడ్డారు అధికారులు. 5 డ్రమ్ములలో సింటెక్స్ దానిలో ఒక 1800 లీటర్ దాకా ఉన్నది. ఇది ఒక 600 చిల్లర ఉన్నది. మొత్తం ఒక 2700 లీటర్లు అది స్టోర్ చేసి ఉన్నది. ఓపెన్ స్పేస్లో చేసడం అనేది, స్టోర్ చేసడం అనేది ఇల్లీగల్. ఎందుకంటే ఇది ఎక్స్ప్లోజివ్ ఐటము, చాలా డేంజర్. కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క పంప్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాము.